ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు అభివృద్ధి కనిపిస్తోందని వాటిని అందిపుచ్చుకునేలా దేశీయంగా విద్యార్థులను తయారు చేస్తున్నామని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. స్కూల్ ఆవరణలో మంగళవారం మీడియా సమావేశంలో ఫ్యూచర్ కిడ్స్ విద్యా సంస్థల చైర్మన్ ఏలటి రవిబాబు మాట్లాడుతూ మారుతున్న ఆధునిక సమాజానికి అనుగుణంగా నేటి విద్యార్థులను విద్యతో పాటు క్రీడలు, సైన్స్, ఇతర రంగాల్లో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో తమ స్కూల్ ఆవరణలో ఎడ్యుఫైర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మీరు ఏం లేదండి డెఫినెట్గా కానీ వీటితోటి ఫింగర్స్ 10 ఫింగర్స్ % అండి. అది మేము ఆలోచిస్తాను. అది కూడా ఇప్పటికీ కూడా మేము అంటే మీకు ఫ్యూచర్ కిడ్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ మేము సపోర్ట్ చేయడానికే చూస్తాం. ఎన్నో స్కూల్స్ ఎన్నో రకాలుగా ఇప్పుడు మీకు అంటే నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే మన దగ్గరకు వచ్చి చూసి ఈ సిస్టమ్ ఇలా ఉంటుందా అని కూడా ఇచ్చేస్తే కొన్ని సందర్భాల్లో మేము టీచర్స్ని గైడ్ చేసినట్టు ఉంది. ఇప్పుడు ఐసీఐసీ స్కూల్స్లో అయితే నా దగ్గర టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచుమించి 20-25 మంది ఢిల్లీ వెళ్ళి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారండి నా దగ్గర. ఇక్కడ నుంచి వైజాగ్ వరకు కూడా కౌన్సిల్లో మన టీచర్స్ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ అవ్వచ్చు, ఒక మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఒక సైన్స్ అవ్వచ్చు, అన్నిటిలో కూడా ఇది. ఇప్పుడు నేషనల్స్ కూడా మా పిల్లలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 86 మంది పిల్లలు అన్ని ఈవెంట్లో వెళ్తున్నారండి. ఇప్పుడు దగ్గర 86 స్టూడెంట్స్ ఈ సంవత్సరం నేషనల్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేషనల్ ఆర్చరీ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అది రేపు 22వ తారీఖునండి ఈ నెల. ఇక్కడ మొత్తం అన్ని స్టేట్ల నుంచి ఇక్కడికి వస్తారు. అలాగే అంటే స్పోర్ట్స్ క్లబ్ బోర్డ్ ప్లాన్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ క్లబ్ కట్టడం జరుగుతుందండి. అదిని ఇప్పుడు మాకు ఉన్న ప్లే గ్రౌండ్స్ కానీ ఇంచుమించు 11 acres ఓన్లీ ప్లే గ్రౌండ్స్కి వాడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటితో పాటు వాళ్ళ ఆరోగ్యము, ఆలోచన అన్నీ కూడా ఇవ్వాలన్న ఒక మనస్ఫూర్తిగా మేము కమిట్మెంట్తో చేస్తున్నామండి. అంటే మీరు అందరూ కూడా ఏదన్నా ఉన్నా ఓపెన్గా చెప్తే జెన్యున్గా పిల్లల గురించి ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ మనం ఎంతసేపు అంటే స్టూడెంట్స్ని మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి పక్కదో పట్టించకుండా ఉండటానికి వాళ్ళు కొంచెం బిజీ చేస్తూ ఒక సిస్టమేటిక్ మేనర్లో పెంచితే ఇప్పుడు జనరేషన్ చాలా తెలివైన జనరేషన్ అండి. వాళ్ళని సింపుల్గా వదిలేస్తే మట్టుకు మనం చూస్తున్నాం మొబైల్స్ అని లేకపోతే వేరే అదర్ ఆస్పెక్ట్స్లో కూడా డీవియేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు అది జిల్లా పరిషత్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, ఏదన్నా పిల్లలేనండి. మనం చేయాల్సింది జెన్యున్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వటం, వాళ్ళ కెరియర్కి సంబంధించి సొసైటీకి ఉపయోగపడుతూ వాళ్ళు ఉపయోగపడేలా తీర్చిదిద్దటం అన్నది మనస్ఫూర్తిగా మనం చేయాల్సిన పరిస్థితి అండి. ఇది ఫ్యూచర్ కిడ్స్ ఎప్పుడు ఆల్వేస్ దాంట్లో ముందు ఉంటున్నాం మేము. మా దగ్గర పిల్లల్లో ఇంచుమించు ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను మంచి పొజిషన్స్లో ఎక్కడెక్కడో ఎన్నో రంగాల్లో అన్ని ఫీల్డ్స్లోనే ఉన్నారండి మన పిల్లలు. ఇప్పుడు మర్చెంట్ నేవీలో ఉన్నారు. ఈవెన్ దో మీకు IRS 2 అమ్మాయిలు ఉన్నారు మన పిల్లలు. అలాగే అంటే ఇప్పుడు గ్రూప్ సర్వీసెస్లో దగ్గర 20-30 మంది పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. ఇస్రోలో మొన్న రీసెంట్గా 2 పిల్లలు జాబ్ వచ్చిందండి సైంటిస్టుల కింద. ఓపెన్గా ఇంక ఇలా చూస్తే యావరేజ్ స్టూడెంట్ దాని నుంచి టాప్ స్టూడెంట్ వరకు కూడా వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుందండి మా దగ్గర. వాళ్ళంటే కమ్యూనికేషన్ కంపల్సరీ, వాళ్ళు ఎక్కడైనా ప్రపంచం అంతా తిరగగలిగే పరిస్థితి అండి. అవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దడంలోనే అవుతుంది. మొన్న రీసెంట్లీ మన వైజాగ్లో రాడ్సన్ బ్లూలో డిజీ 100X అని ఒక ప్రోగ్రామ్ చేశారండి మన నారా లోకేష్ గారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఆ రోజు అన్ని యూనివర్సిటీస్, స్టేట్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్, శివనాడ యూనివర్సిటీ దగ్గర నుంచి క్రైస్ట్ యూనివర్సిటీ దగ్గర నుంచి మీకు అన్ని పెద్ద యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ వచ్చింది. 120 మెంబర్స్ వచ్చారు ఆ రోజు. వస్తే స్కూల్ లెవెల్లో మాకేదో ఇన్విటేషన్ వస్తే మేమే వెళ్ళాం. ఏదో 2-3 స్కూల్స్ వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు అందరూ యూనివర్సిటీస్ నుంచి వాళ్ళే వచ్చారు. వాళ్ళు మాట్లాడిన సిస్టము, వాళ్ళు ఇచ్చేసి దానికి ఎడ్యుకేషన్ గురించి మనకి ఇంకా ఎక్కువ అవగాహన కల్పించడం కోసం వాళ్ళు పెడితే స్కూల్ లెవెల్లో బేసిక్స్ లేకుండా, స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ లేకుండా మేము ఈ లెవెల్లో మేమేం ఆలోచించగలుగుతాం, బేస్ అంతా అక్కడే పడాలండి. మీ సిస్టమ్ అయితే మట్టుకు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అంటే పేర్లు అనవసరం అండి, ఖచ్చితంగా సిస్టమ్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేశారని చెప్తున్నారు. వాళ్ళు హ్యూమన్స్ని తయారు చేయట్లేదు, ఒక మనిషిని కింద తీర్చిదిద్దట్లేదు. మీరేంటి ఒక యంత్రాలని, రోబోల్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉండాలి పిల్లలకి, చూసే ఏరియాల్లో ఒక సున్నితమైన రిలేషన్స్ ఉండాలి. అలాగే ఏంటంటే మంచి ఆలోచన, మంచి థింకింగ్ ఉండాలి. అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగుంటుంది. చదువు ఒకటే సంస్కారం కాదు, చదువు ఒకటే నాలెడ్జ్ కాదని వాళ్ళు అంటే ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఏంటంటే
సిస్టమ్ని మీకు ప్రతి ఏరియాలోని చాలా చాలా పెంచుకుంటూ వెళ్ళాలండి. అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇలాంటి సైన్స్ ఫెయిర్స్, అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే, వాళ్ళ ఆలోచనని చిన్న ఏజ్ నుంచి వాళ్ళు తీర్చిదిద్దకపోతే వాళ్ళకి ఎవరు తీర్చిదిద్దుతారని స్కూల్స్లోనే బేసిక్స్ పడాలి, మంచి సిస్టమ్. అలాగే చిన్న క్లాస్ నుంచి మంచి ఇంగ్లీష్, ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అన్ని ఏరియాల్లోని మీకు కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నదే కష్టమైపోతుందండి. మన ఇంగ్లీష్ ఎందుకు అనుకోవటానికి ప్రతి స్టూడెంట్కి ఇంగ్లీష్ కావాలి. ఇప్పుడు అలాగేంటంటే వేరే కంట్రీ లాంగ్వేజ్ ఇంకోటి ఎడిషనల్గా నేర్చుకుంటే దానికి ఎడిషనల్ అడ్వాంటేజ్ అండి. మేము మా స్టూడెంట్స్లో ఆ వివరాలన్నీ చూస్తున్నాం, ఆ క్వాలిటీ సిస్టమ్ చూస్తున్నాం, మంచి మంచి ప్యాకేజీలు. ఇప్పుడు ఒక ఐఐటీ రావక్కర్లేదండి, అమెజాన్లో కూడా ₹1,00,00,000 పైన శాలరీస్ తీసుకుని కూడా మా పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. అంటే అలాంటి ప్రైవేట్ కంపెనీల్లోని ఇట్లోని వాటిల్లో కూడా. అలాగే అదర్ కంట్రీస్లో బ్రహ్మాండంగా సెటిల్ అయి ఉన్నారండి. నమస్కారం అండి, నా పేరు హర్షిని దేవి. నేను ఈ స్కూల్లో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ రవి బాబు గారు. 25 సంవత్సరాల నుంచి చూస్తే ఇక్కడ పిల్లలు ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నదన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఓన్లీ చదువుకే పరిమితం అవ్వకుండా ఒక ఫ్యూచర్ లీడర్స్ లాగా డెవలప్ అవుతున్నారు. ఇందాక సార్ మాట్లాడారు, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక 70-60% వచ్చిన స్టూడెంట్ కూడా బయటికి వెళ్ళి ఇప్పుడు 1,20 లక్షల నుంచి 2 కోట్ల వరకు శాలరీస్ సంపాదిస్తున్నారండి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి ఫారిన్ కంట్రీస్ అవ్వచ్చు, ఇండియాలో కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేము ఒక చదువు మీదే ఫోకస్ చేయలేదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, తర్వాత వేరియస్ ఇంటెలెక్చువల్ స్కిల్స్ మీద మేము బేస్ ఏర్పరచుకున్నాం అనమాట. సో అదే బేస్లో ఇది అంతరించిపోకూడదు. ఎందుకంటే ఒక 15 ఏళ్ళ నుంచి అందరూ మార్కులు ఐఐటీలు, ఎయిమ్స్ ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మార్కులతో పాటు రేపు 2050కి అసలు మనం ఎలాంటి ప్రపంచాన్ని ముందుకు ఇవ్వబోతున్నాం అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎలా ఉండబోతుంది అన్నది మనందరికీ తెలుసు 2050కి. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే సొల్యూషన్స్ వెతుక్కోవడం అన్నది ఈ జనరేషన్కి ఇప్పటి నుంచే నేర్పిస్తే మంచిది. కాబట్టి మేమందరం ఆలోచించి, ఎప్పుడు మేము ఒక కోర్ కమిటీ ఉంటుంది అనమాట, ఆలోచించి మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే, రవి సార్ అన్నారు వి గో విత్ ద సైన్స్ ఫేర్ అన్నారు. సో సైన్స్ ఫేర్ని కూడా క్వాంటమ్ యూఫోరియా, దానికి కావాలనే ఆ పేరు కూడా పెట్టామండి. క్వాంటమ్ అంటే ఇట్స్ ఎ బిగ్ లీప్, ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం, చిన్న చిన్న వాటితో పెద్ద అడుగు ముందుకు వేస్తున్నాం. అట్ ద సేమ్ టైం యూఫోరియా అంటే హ్యాపీనెస్. సో ఈ బిగ్ లీప్ పిల్లలందరూ చిన్న చిన్న విషయాల నుంచి మంచి సొల్యూషన్స్ని తెలుసుకుని పెద్ద హ్యాపీనెస్ పొందాలని. అయితే ఇందులో ఏమేమి చూపిస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఇంగ్లీష్ అయితే మీరు అసలు ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత పోయిటరీ ఎక్కడి నుంచి వచ్చింది, డ్రామా ఎక్కడి నుంచి వచ్చింది, హ్యారీ పాటర్ లాంటి సినిమాలు లేకపోతే ఎలాంటి షోస్ ఎలా ప్రజెంట్ చేయబడ్డాయి అండ్ అవి ప్రపంచ ప్రఖ్యాతంగా ఎలా అయ్యాయి. ఇదే థియేటర్లో మేము 9 ఇంగ్లీష్ షోస్ ప్రజెంట్ చేయబోతున్నాం అండి. తెలుగు అయితే 8 డ్రామాలు ప్రజెంట్ చేయబోతున్నాం, బుర్రకథతో పాటు ప్రజెంట్ చేయబోతున్నాం. హిందీ కూడా ఒక 4-5 డ్రామాలు ప్రజెంట్ చేయబోతున్నాం. ఫిజిక్స్కి వెళ్తే మేము టెస్లా కాయిల్ దగ్గర నుంచి అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవాల్సింది భారతదేశంగా కూడా 2050కి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ మనకి అందరికీ ఆదేశాలు జారీ చేసింది. సో మన భారతదేశం అనే కాదు, అందరూ దీని మీదే వర్క్ చేయాలి. సో ఇది మేము బేస్గా తీసుకుని, ఇది ఒక స్టేట్కి సంబంధించో ఇండియాకి సంబంధించో కాదు, ప్రపంచానికి సంబంధించిన గోల్స్ అన్నిటిని మేము బేస్గా తీసుకుని మొత్తం మా ప్రాజెక్ట్స్, సార్ చెప్పిన 100 వర్కింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం ప్రాజెక్ట్స్ అయితే 300 పైగా ఉన్నాయండి. వర్కింగ్ ప్రాజెక్ట్స్, మేజర్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి, సార్కి పెద్ద ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ ఒక 100+ ఉన్నాయన్నమాట. సో టోటలీ ఒక 300+ ప్రాజెక్ట్స్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అందులో రోబోటిక్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, పెద్ద పెద్ద రోబోట్స్ కూడా రాబోతున్నాయి, మీకు డ్రోన్స్ రాబోతున్నాయి, రేడార్ వెహికల్స్ రాబోతున్నాయి. మేము బయట నుంచి కొన్ని టెక్నికల్ రిసోర్సెస్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుని సార్ గైడెన్స్తో ముందుకు వెళ్ళబోతున్నాం అనమాట. సో 15th and 16th మాత్రం మీ అందరూ ఈ మెసేజ్ని స్కూల్ పిల్లలకి, ఈవెన్ కాలేజ్ పిల్లలకి, రాజమండ్రిలో ఉన్న పబ్లిక్కి కూడా కొంచెం ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తే డెఫినెట్లీ మంచి నాలెడ్జ్ మాత్రం నేర్చుకుని వెళ్తారు. ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. మేము ప్రజెంట్ చేయాలనుకున్నామో అది అందరికీ ఉపయోగపడితే ఆ సాటిస్ఫాక్షన్ మా అందరికీ సరిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.